కింగ్ నాగార్జున, అందాల భామ తమన్నా, లవ్లీ స్టార్ కార్తీ ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఊపిరి. సరికొత్త కథనంతో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తనదైన స్టైల్లో ప్రమోట్ చేస్తూ ఒకదాని వెనుక ఇంకో ఛానల్ కు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు మన్మధుడు నాగార్జున. ఇదిలా ఉంటే త్వరలో విడుదల కాబోయే ఈ సినిమాపై కొన్ని రూమర్స్ టాలీవుడ్ లో హల్చల్ చేస్తున్నాయి. అవేమిటంటే ఈ సినిమా టైటిల్ విషయంలో ఒక వివాదం చోటు చేసుకుందని సమాచారం. సినీ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు పెట్టాలి అనుకున్న ఊపిరి అనే టైటిల్ ని అప్పటికే నటుడు రాజా రవీంద్ర రిజిస్టర్ చేయించుకున్నాడని తెలిసిందట. దానితో ఆ టైటిల్ ను తమకు ట్రాన్స్ఫర్ చేయమని దర్శకుడు వంశీ పైడిపల్లి రాజా రవీంద్రను అడిగినట్లు టాక్. ముందు ఒప్పుకొని రాజా రవీంద్ర ఆ తర్వాత ఒక ఒప్పందానికి లోబడి ఓకే చెప్పాడంట. ఇంతకీ ఆ ఒప్పందం ఏమిటంటే సినిమా టైటిల్ ను తమకు ఇస్తే ప్రతిఫలంగా ఊపిరి సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఇస్తాను అనే ప్రపోజల్ ను వంశీ పైడిపల్లి రాజా రవీంద్రకు చెప్పాడంట. ఇంకా దానికి సరే అని ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం తీసుకోకుండా రాజా రవీంద్ర ఊపిరి టైటిల్ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడని టాక్. అయితే తన పాత్ర చాలా చిన్నదని, కేవలం ఒకే ఒక్క డైలాగ్ ఉండే రోల్ అని దీనితో షాక్ అయిన రాజా రవీంద్ర చేసేదేమీ లేక తన పాత్ర చేసుకుని సైడ్ అయిపోయాడని, అదే క్రమంలో ఈ చిత్ర యూనిట్ కనీసం రాజా రవీంద్రని ఆడియోకి సైతం ఆహ్వానించకపోవడం ఈ అవమానాలన్నింటినీ తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నట్లు తెలుస్తుంది. పాపం రాజా రవీంద్ర. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.